సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు చేస్తుంటాను. ఓకే, లైవ్కి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు చాలామంది. లైవ్కి అవ్వట్లేదు, నేను వస్తాను. మీరేం కంగారు పడద్దు, నేను వస్తాను. రావడం అయితే వస్తాను, చిన్న పనులు ఉన్నాయి అందుకు రావడం అట్లా. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే ఎఫ్ఐడిఏ డేటా. ఈరోజు ఎఫ్ఐడిఏ డేటాలో కూడా చూడండి ఏం జరిగింది. సెల్లింగ్ జరిగింది, నిన్న సెల్లింగ్ జరిగింది, కంటిన్యూగా 2 days సెల్లింగే జరుగుతుంది ఎఫ్ఐడిఏ డేటాలో. ఓకే, ఇప్పుడు ఏమైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయంటే లేవు. మీకు లాస్ట్ నుంచి చెప్తున్నాను, ఆగస్ట్లో మనకి సెలవు ఉంది. అండ్ ఇప్పుడు మేజర్ ఈవెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే, మీకు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు కూడా ఉన్నాయంటే చూడండి. జూలై 9వ తారీఖు ఉంది యుఎస్ ఎఫ్ఓఎంసీ మినిమం మీటింగ్. బట్ ఇంకా టైం ఉంది, దానికి చాలా టైం ఉంది. నెక్స్ట్ సేమ్ ఇదే వెడ్నెస్డే, నెక్స్ట్ వచ్చే వెడ్నెస్డే న్యూస్. సో దానికి ముందు రోజు అటు ఇటు చెక్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇంకేం లేవు. ఓకే, కమింగ్ టు డేటా పాయింట్స్. ట్రేడింగ్ ట్రిక్ అడ్వర్టైజ్మెంట్స్తో బాగా నింపేశారు ఇవన్నీ. వాళ్ళ యాడ్స్ ఎక్కువ అయిపోయి మనం ఏం చేయలేం మరి, ఎందుకంటే వాళ్ళకి వెబ్సైట్ నుంచి డబ్బులు రావాలంటే యాడ్స్ రన్ చేసుకోవాలి. సరే, నిఫ్టీ 50 ఇక్కడ మీరు చూస్తే 5 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 చేంజింగ్ పోయే ఈరోజు ఎవరున్నారు మార్నింగ్ నుంచి కంప్లీట్గా కాల్ సైడ్ ఉంది మార్నింగ్ నుంచి. సో ఇక్కడ చూస్తే ఇది డౌన్ సైడ్, పుట్ సైడ్ పెద్దగా లేరు. నిన్న ఎవరున్నారు పుట్ ఉండాలి, ఈరోజు కంప్లీట్ కాల్ సైడ్ డామినేషన్ అయిపోయింది. అండ్ టోటల్ ఓవేలో కూడా కాల్ సైడ్ హ్యూజ్ డిఫరెన్స్ పెరిగింది. నేను చెప్పాను టోటల్ ఓవేలో కాల్ సైడ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది చూడండి అని. ఈరోజు కూడా కాల్ సైడ్ హ్యూజ్ డిఫరెన్స్. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా, ఇది మనం ఆఫ్ చేద్దాం కొద్దిగా. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడండి, హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్. అండ్ టోటల్ ఓవేలో బ్యాంక్ నిఫ్టీ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. టోటల్ ఓవేలో బ్యాంక్ నిఫ్టీలో మేజర్ డిఫరెన్స్ అనేది, కానీ చేంజింగ్ ఓవేలో కాల్ సైడ్ హ్యూజ్ ఉంది ఈరోజు. పుట్ సైడ్ పెద్దగా లేదు, కాల్ సైడ్ హ్యూజ్. టోటల్ ఓవేలో బోత్ సార్ ఈక్వల్. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యూచర్లో లాస్ట్ 16 minutesలో ఏమైందో చూద్దాం. ఫ్యూచర్లో లాస్ట్ 16 minutesలో ఈరోజు ఎస్పెషల్గా చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. సో మార్నింగ్ ఏదైతే షార్ట్ బిల్డప్ అయిందో తర్వాత మధ్యలో ఒక లాంగ్ బిల్డప్ జరిగింది. బట్ క్లోజింగ్ టైంలో లాంగ్ అన్వైండింగ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సో దానివల్ల మార్కెట్ సెకండ్ హాఫ్ మంచిగా ఫాలో అయింది, నిఫ్టీ 50 ఎస్పెషల్గా. ఓకే, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నుంచి లాంగ్ అన్వైండింగ్. ఎవరైతే బై పొజిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి? బై పొజిషన్స్ ఎగ్జిట్ అవడం. సో ప్రాఫిట్ బుకింగ్ అంతా ప్రాఫిట్ బుకింగ్. చూడండి లాంగ్ అన్వైండింగ్, అంతా లాంగ్ అన్వైండింగ్ చూపిస్తాను. ఈవెన్ చార్ట్ ఓపెన్ చేసి కూడా మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నేను చూపిస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఆల్గో, ఈరోజు ఆల్గో లేదండి, వెడ్నెస్డే ఆల్గో రన్ అవ్వదు. సెల్లింగ్ ఆల్గో వెడ్నెస్డే రన్ అవ్వదు. సో పక్కన పెడదాం. అండ్ ఇది మా బయింగ్ ట్రేడ్ ఈరోజు. ఒక ఓన్లీ సింగిల్ ట్రేడ్. ఇక్కడ మీకు ఇంకో ట్రేడ్ కనిపిస్తుంది కదా, ఇది బై మిస్టేక్ పడింది. చూడండి చూపిస్తాను. 212 దగ్గర తీసుకున్నాను, సేమ్ 212 రూపీస్లో ఎగ్జిట్ అయ్యా. అంటే చూస్తే ఇంకటి కాల్ ఆప్షన్ వెంటనే ట్రిగ్గర్ అయిపోయింది, వెంటనే ఎగ్జిట్ చేసేసాను. అంటే విత్ ఇన్ సెకండ్స్లో. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు కాల్ సైడ్ కరెక్ట్ కాదు. నేను చూస్తే పుట్టు బదులు కాల్ పడిపోయింది, వెంటనే ఎగ్జిట్ చేసి మళ్ళీ టైం చూసుకొని పుట్టు తీసుకున్నాను నేను. ఓకే, అది. సో ఈ ఫస్ట్ యాక్చువల్గా పుట్టు తీసుకున్నాను, కాల్ తర్వాత పడింది. అది కూడా నేను చూపిస్తానులే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈరోజు లెర్నింగ్ పాయింట్, చాలామందికి మార్కెట్ ఈరోజు స్ట్రాంగ్ బుల్లిషా స్ట్రాంగ్ బీరిషా తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే investing.com అని ఉంటుంది, ఇది ఒక లెర్నింగ్ టిప్. సో investing.com మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇక్కడ లాగిన్ చేసుకోమంటుంది. సైన్ అప్ క్రియేట్, సైన్ అవుట్ ఉంది చూసారా, ఇక్కడ నేను చూస్తే సైన్ అవుట్ అని వస్తుంది. అలాగే మీకు సైన్ ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. మీరు క్రియేట్ చేసుకోండి. దీనివల్ల ఏమున్నాయంటే మేజర్ ఇండెక్స్లోకి వెళ్తే ఇండియన్ అంటే మేజర్ ఇండెక్సెస్ ఉంటుంది, అంటే గ్లోబల్ మార్కెట్లో తాలూకు మొత్తం ఇండెక్సెస్ ఉంటుంది, మొత్తం అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఈరోజు మీకు లెర్నింగ్ పాయింట్లో, సో మీరు వన్స్ సైన్ ఇన్ అయ్యాక వస్తుంది. సైన్ ఇన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే సెర్చ్లో నిఫ్టీ 50 అని కొట్టండి. ఓకే, ఏం కొడతారు? జస్ట్ నిఫ్టీ 50. ఇగో NSIM నిఫ్టీ 50 ఇండెక్స్, నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. మీకు ఏ ఇండెక్స్ అయితే ఆ ఇండెక్స్, స్టాక్ అయితే స్టాకు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది నిఫ్టీ 50, ఏదైతే అది స్టాక్ అయితే స్టాక్, నిఫ్టీ 50 అయితే నిఫ్టీ 50. మీకు ఏది బెటర్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకుంటే వాచ్ లిస్ట్లో కూడా యాడ్ అవుద్ది. వన్స్ మీరు అలా పెట్టుకున్నాక ఈరోజు మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిషా స్ట్రాంగ్ బీరిషా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టెక్నికల్స్ స్ట్రాంగ్ బయింగ్ కనబడుతుంది కదా, దీన్ని నమ్మొద్దు. ఇక్కడ కాదు చూడాల్సింది. ఈవెన్ మీకు మొబైల్ యాప్లో కూడా ఇలానే ఉంటుంది. మొబైల్ యాప్ ఎవరితో ఉందో వాళ్ళు కూడా సేమ్ ఇలానే చూసుకోవచ్చు. ఇక్కడ చార్ట్స్ న్యూస్ అనేది, ఇక్కడ టెక్నికల్స్ ఉంది చూసారు, దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మీకు ఇలా కొద్దిగా స్క్రోల్ చేస్తే ఈరోజు తాలూకు డేటా వస్తుంది. 1 మినిట్ 5 మినిట్స్ 15 మినిట్స్ వేస్ట్. నేను నార్మల్గా నిజం చెప్తున్నా, ఇవి వేస్ట్. ఎందుకు? ప్రీమియమ్స్. ఎందుకంటే 1 మినిట్ 5 మినిట్స్ 15 మినిట్స్ బిగ్ ప్లేయర్ ట్రేడ్ చేయడు. బిగ్ ప్లేయర్ చేసే 30 మినిట్స్ 1 అవర్. ఇంకా డైలీ టైం ఫ్రేమ్. ఇప్పుడు నార్మల్గా నేను డైలీ టైం ఫ్రేమ్ క్లిక్ చేశాను అనుకో, ఇంకా మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ మోడ్లోనే ఉంది. అంటే మరీ స్ట్రాంగ్ బులిష్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ అని ఉంది. బట్ పే ఆఫ్ ఈ లైన్ ఎక్కడ ఉంది చూడండి, ఈ స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఈ డౌన్కి ఈ కిందకు ఉన్నదనుకో, అప్పుడు స్ట్రాంగ్ బులిష్, మార్కెట్ మంచి స్ట్రాంగ్ బులిష్గా ఉంది అని అనుకోవడానికి. ఓకే, సో నార్మల్గా మనం ఏం చేస్తాం, నేనైతే 30 మినిట్స్ అండ్ 1 అవర్ ఈ రెండిట్లో మనకు మేజర్ సెల్లింగ్, ఇక స్ట్రాంగ్ సెల్లింగ్ అని కనబడింది అనుకో, స్ట్రాంగ్ సెల్లింగ్, నేను అటువైపు ఉంటా. ఇది కూడా ఎలా తెలుస్తుంది అన్న, ఇది ఓవరాల్ సమ్మరీ. అంటే మొత్తం ఇక్కడ టెక్నికల్స్ మూవింగ్ అన్ని కలిపి ఓవరాల్ సమ్మరీ ఒక సెల్లింగ్ వచ్చింది. బట్ మీరు యాక్చువల్గా ఎలా చూడాలి, ఇది చూడాలి. ఫస్ట్ది టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి చూస్తే స్ట్రాంగ్ సెల్లింగ్. కిందకు వస్తే ఇక్కడ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. మూవింగ్ యావరేజెస్ ఉన్నాయా? మూవింగ్ యావరేజెస్ ఒకటి న్యూట్రల్, ఒకటి బై 6 సెల్ 6, అందుకు న్యూట్రల్ ఉంది మూవింగ్ యావరేజ్లో. అంటే మొత్తం మూవింగ్ యావరేజ్ కాంబినేషన్స్ అన్నీ, ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కాంబినేషన్స్ కలిపి చూస్తారు. సో 6 మూవింగ్ యావరేజ్, 6 కాంబినేషన్ల వరకు 6 బై ఇచ్చే 6 సెల్ ఇచ్చే. సో ఇది పక్కన పెడదాం. మూవింగ్ యావరేజ్ పెద్ద పట్టించుకోకండి. టెక్నికల్ ఇండికేటర్స్లో స్ట్రాంగ్ సెల్ ఎన్ని? బై 0 సెల్ మొత్తం 8 ఇండికేటర్లు, 8 సెల్ ఇచ్చాయి. ఎలా ఇచ్చాయి? కొద్ది కిందకి స్క్రోల్ చేయి. టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటి? RSI న్యూట్రల్, స్టొకాస్టిక్ ఓవర్ బాట్, దాని తర్వాత ఇది ఒకటి సెల్. MACD ఒకటే బై ఇచ్చింది. మిగతా మీకు మేజర్ బులింజర్ పవర్ కానీ, ROC కానీ, ఆసిలేటర్ కానీ, హైలో కానీ, ATR హై వాల్టిలిటీ కానీ, CCI కానీ, మొత్తం మీరు చూస్తే బై ఒకటి, మిగతా మోస్ట్గా 8 తాలూకా 8 సెల్ సిగ్నల్ ఇచ్చే. ఒకటే 0 అంటే అది కూడా బై టైపు. ఒకటి బై, 2 న్యూట్రల్, 6 సెల్. సో మేజర్ ఎక్కడుంది సెల్లింగ్? 6 ఇండికేటర్ సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ మోర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ చూడు, మూవింగ్ యావరేజ్ 5, 10, 20, 50, 100, 200 ఇవి బై, ఒక 3 బై, ఒక 3 సెల్. సో అందుకు మూవింగ్ యావరేజ్ పక్కన పెడదాం. కొన్నిసార్లు అంటే మార్కెట్ బాగా క్రాష్ అవుతుంది అన్నప్పుడు అన్ని సెల్ సిగ్నల్ ఇస్తే, బట్ అది కాదు. మనకి ఇంట్రాడేలో మీకు ఒక రఫ్గా మార్కెట్ ఈరోజు ఎటువైపు ఉంటుంది, 30 మినిట్స్లో కానీ 1 అవర్లో కానీ మార్కెట్ ఎటువైపు ఉంటుంది అంటే టెక్నికల్స్లో చూడు, స్ట్రాంగ్ సెల్ ఉందా? ఓకే. టెక్నికల్స్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? బై సైడ్ ఎక్కువ ఉన్నాయా, సెల్ సైడ్ ఎక్కువ ఉన్నాయా? బై సైడ్ 1, 2 ఉండి సెల్ సైడ్ ఎక్కువ ఉంటే అటువైపు సైడ్ మీరు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి చూస్తారు. ఇది ఏంటంటే దీని మీద కన్ఫర్మేషన్తో బై అండ్ సెల్ చేయొద్దు. నేను ఏం చెప్తున్నాను వినండి, ఇట్ ఈస్ నాట్ ఫర్ బై అండ్ సెల్ సిగ్నల్, ఇట్ ఈస్ జస్ట్ కన్ఫర్మేషన్. అంటే మీకు కష్టపడితే మార్కెట్ ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదన్నా, అసలు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందని ఫస్ట్ 5 మినిట్స్ 1 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆపి ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఈరోజు సరే మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చూసింది, సెల్ సైడ్ అని చూపించింది, బట్ మీరు అప్ సైడ్ కొన్నారనుకో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను తప్పుగా ఆలోచించాను, ఇది సెల్ సైడ్ చూపించింది, రేపు దీంతో పాటు కలిపి చూస్తారు. అలా మీరు ఒక 10 రోజులు చూసారనుకో మీకు ఒక అలవాటు అవుతుంది. ఓకే, ఇట్ జస్ట్ ఫర్ మనకి అడిషనల్గా ఒక సపోర్ట్ కోసం. investing.com వెళ్ళి చెక్ చేసుకోండి. ఈరోజు లెర్నింగ్ పాయింట్ ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. అలా అప్పుడే నేను వీడియోస్ తెస్తాను, అంటే లెర్నింగ్ పాయింట్స్ తెస్తాను. లేదంటే ఇంక మరి వేస్ట్ తేను ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో మార్కెట్లో నిన్న నేను క్లారిటీగా చిలక చెప్పినట్టు చెప్పాను. ఏంటది? మార్కెట్ ఈ లెవెల్ కిందగానే మీకు 30 మినిట్స్ ఒక్క క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి అని. ఎంతమంది ప్లాన్ చేశారు? సో ఇప్పుడు సెన్సెక్స్లో కూడా చూపిస్తాను. సో చార్ట్లు వెళ్ళిపోయి మీకు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇదేటన్నా గీతలు లేవు అనుకోకండి, గీతలు తీసేసాను నేను. ఇప్పుడు నేను పెడతా ఇక్కడ. రేపు చూద్దాంలే డైరెక్ట్గా. ఇంకా రేపు మార్కెట్ చూడు, మార్కెట్ ఇక్కడికి వచ్చి ఈ లెవెల్లో హాల్ట్ అయిపోయింది, విచ్ ఇస్ వేర్ నేను ఎక్కడ అనుకున్నాను అక్కడ హాల్ట్ అయింది. ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి మార్కెట్ పడితే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎక్కడ అవుతుంది తెలుసా? నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది అవుద్ది. ఓకే, అది కూడా పడితే ఇంక అది కూడా దాటి పడితే అక్కడ నుంచి ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది అవుద్ది. ఓకే, ఇవి సపోర్ట్లు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఓన్లీ ఒకే ఒక రెసిస్టెన్స్, ఇది ఒక్కటే రెసిస్టెన్స్. ఇది ఒక్కటి రెసిస్టెన్స్. ఆ పైకి వెళ్తే మళ్ళీ ఇది ఒకటి రెసిస్టెన్స్. ఈ 2 రెసిస్టెన్స్లు. ఓకేనా? ఇది ఈ 2 రెసిస్టెన్స్లు, ఆ 2 మిగతా 3 కిందవన్నీ సపోర్ట్లు. నేను ఇప్పుడు లెవెల్స్ మార్క్ చేస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు చూసుకోండి. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ మళ్ళీ ఇదే లెవెల్లో మార్కెట్ రిజెక్షన్ చూడండి. ఆల్రెడీ ఒకసారి వచ్చింది,
రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది. రేపు కూడా ఏంటంటే మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని కింద పడిపోదు, మళ్ళీ ఏం చెప్తున్నాను కింద పడిపోదు, బట్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని కొంచెంసేపు హాల్ట్ అయ్యింది అనుకో, ఇక్కడ బాగా జాగ్రత్తగా వినండి. మార్కెట్ కానీ రేపు ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఎక్కడ 25,580 25,580 ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా కిందకు వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యింది అనుకో, దాని వచ్చే రోజుల్లో పైకి బ్రేక్అవుట్ అయిపోద్ది. అది సేమ్ డే రేపే అయిపోవచ్చు, లేదా వచ్చే రోజుల్లో కూడా పైకి అయిపోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ కానీ ఉండి షార్ప్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయిందంటే, అప్ సైడ్ ఎందుకు ఇక్కడ ఆల్రెడీ 3 times టెస్ట్ చేసింది, 1 2 3 4 times అయిపోయింది. 5th time కూడా సేమ్ రిజెక్షన్ తీసుకోవాలంటే నేను తీసుకోదు అనట్లే, తీసుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. అది రేపు తీసుకుని ఇలా మార్కెట్ కిందకు వచ్చేస్తే మనం డౌన్ సైడ్కి ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ అదే మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా కిందకు వచ్చి ఇలా హాల్ట్ అయిందంటే దాన్ని మీరు ఆలోచించాలి, అరే మార్కెట్ కిందకి రావట్లేదు ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళడానికి చూస్తుందని. ఓకే, సో ఈ లెవెల్ ఇది 25,580 ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈరోజు హై, ఈరోజు ఎక్కడైతే మార్కెట్ రిజెక్షన్ తీసుకుందో ఆ లెవెల్ మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. రేపు ఇన్ కేస్ మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరకు వస్తే, బట్ డౌన్ సైడ్కి ఇలా ప్లాన్ చేయండి. ఇన్ కేస్ ఒక స్మాల్ స్టాప్ లాస్ తిన్నదంటే ఎగ్జిట్ అయిపోయి వెయిట్ చేయండి, అంతే తప్ప పట్టుకొని కూర్చోకండి. పుట్ సైడ్ అన్నానని పుట్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయ్యి సేమ్ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకో, వెంటనే కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది, అదే స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎందుకు అంటే మార్కెట్ ఆల్రెడీ 4-5 times కదా బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 25,680 దీనిపైన మనకి 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే వీ విల్ ప్లాన్ అప్ సైడ్, కంప్లీట్గా మంచిగా అప్ సైడ్ ప్లాన్ చేస్తే ట్రెండ్ ఇంకా అప్ సైడ్ వేసి ఇంత ట్రెండ్ ఉంది కదా, ట్రెండ్ వచ్చింది కొద్దిగా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ మళ్ళీ బ్రేక్అవుట్ పైకి వెళ్ళిపోద్ది. ఓకే, క్లారిటీ వచ్చిందా? సో అది కన్ఫర్మ్ చేసుకుంటే చూద్దాం. దీనిపైన మనకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే 25,680 ఓకేనా. ఈ లెవెల్ కరెక్ట్ రాస్తాను ఎందుకంటే సరిగ్గా రావట్లేదు. 25,680 ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ అంటే మీకు తెలుసు కదా జోన్ ఎలా పెట్టుకోవాలో, ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర కొద్దిగా ఇలా పైన కింద పెట్టుకుంటే జోన్ అయిపోద్ది. ఓకే, అండ్ 25,400 ఇది మేజర్ ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్. దీని కింద కానీ మీకు మళ్ళీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అగైన్ డౌన్ సైడ్. ఓకే, మళ్ళీ ఏం చెప్తున్నాను, డౌన్ సైడ్, దాని కింద డౌన్ సైడ్. అండ్ 25,240 కింద కూడా, దీని కింద కూడా డౌన్ సైడ్. అంతే, ఇది డౌన్ సైడ్, ఇది డౌన్ సైడ్, దీనిపైన అప్ సైడ్. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, బట్ అది కూడా వెయిట్ చేసి ప్లాన్ చేస్తాం, అంతే, డన్. ఇంతే నిఫ్టీ వ్యూ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 రెండు ఒకేలా ఉంటాయి, నేను ఇక్కడ ఏం మార్చట్లేదు. ఇది సెన్సెక్స్ కూడా సేమ్ ఇంచుమించు డిట్టో అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను ఒక్క నిమిషం. సెన్సెక్స్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఇది సపోర్ట్ పెట్టుకోవాలి. ఈ లెవెల్ ఇస్ మేజర్ సపోర్ట్. ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ ఎక్కడికో ఈ లెవెల్ కనబడుతుంది కదా, ఈ లెవెల్ మేజర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మీరు కిందకి మార్కెట్ పడితే ఎక్కడ వరకు పడవచ్చు, ఈ లెవెల్ ఇక్కడ హాల్ట్ అని చూసి ఇక్కడ వరకు పడవచ్చు. అది కూడా క్రాస్ అయితే ఈ లెవెల్ వరకు. ఇది ఈ 3 సపోర్ట్లు. అండ్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఇదే రెసిస్టెన్స్ అయిపోయింది మార్కెట్కి. సేమ్ నిఫ్టీ 50 సెన్సెక్స్ మదర్ అండ్ డాటర్ అండి, యాజ్ ఇట్ ఈజ్ రెండు ఒకేలా చేస్తాయి, ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు చూడండి చార్ట్లు కూడా వెళ్ళి చూడండి, ఒకేలా ఉంటాయి, ఇంకా డిట్టో ఒకటే, తల్లి కూతురు మదర్ అండ్ డాటర్ అనమాట. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండడం వల్ల మనకి మేజర్ డిఫరెన్స్ ఇబ్బంది రాదు, కాకపోతే ప్రీమియమ్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది, అంతే తేడా. ఓకే, ఇక్కడ చూస్తే 83,200 సేమ్ 83,200. దీని కింద మనకి ఏం కావాలి, 30 minutes క్యాండిల్ క్లోజ్ డౌన్ సైడ్. ఓకే, దాని కింద డౌన్ సైడ్. నెక్స్ట్ 82,800 కింద కూడా డౌన్ సైడ్. ఓకే, 800 కింద కూడా డౌన్ సైడ్. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్. ఓకే, డన్. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా, రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది, లేదా కొంచెం హాల్ట్ అయిపోయి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, బట్ అది కూడా చూసుకొని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 82,800 కదా, 82,000 ఇది 800. ఇక్కడ మనం ఏం ప్లాన్ చేస్తామంటే 83,800 కింద, దీని కింద ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అలాగే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి ఎలా ప్లాన్ చేస్తాం అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి పడి కొంతసేపు ఇట్లా పడి ఇలా కన్సల్టేట్ అయిపోయి మార్కెట్ దాని హై బ్రేక్ అయిపోయింది అనుకో, దీని హై బ్రేక్ అయిపోయింది అనుకో, మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్ సైడ్ అంటే ట్రేడ్ ప్లాన్ చేయడం కాదు, ఇక్కడ అప్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేయడం కాదు, నేను ఏం చెప్తున్నా చూడండి, ఇక్కడ డౌన్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ అప్ సైడ్కి మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే పక్కాగా దీనిపైన మార్కెట్ వెళ్ళాలి, ఏది ఈ లెవెల్ పైన.
అది ఎంత 84,200 84,000 అంతే 84,000 ఈ లెవెల్. దీనిపైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అండ్ ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అండ్ ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అంతే, డన్. క్లియరా? ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. మళ్ళీ నేను స్ట్రెస్ అంటే ఇది మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే జనాలు తప్పు చేస్తారు, ఈ మాట వినరు. ఇక్కడ ప్లాన్ చేస్తాం సింపుల్. ఇప్పుడు మార్కెట్ ఎలా వచ్చింది అలానే ప్లాన్ చేస్తాం. అది కనీసం దాని డే లో చూడండి 30 మినిట్స్లో ఉంది ఇది. ఇక్కడ చూడండి 15 మినిట్స్ క్యాండిల్లో, అదే 8 క్యాండిల్ తక్కువనే అనుకుంటున్నా. ఇది చూడండి 15 మినిట్స్ క్యాండిల్లో కనీసం దాని ఫస్ట్ క్యాండిల్ డే లో కూడా బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది అనుకో, అక్కడ డౌన్ సైడ్ ఎలా ప్లాన్ చేస్తాం? ఇప్పుడు ఇది 15 మినిట్స్ క్యాండిల్ చూడు, లో బ్రేక్ అయ్యి మార్కెట్ ఎలా కంటిన్యూ చేసింది. అట్లా మార్కెట్ ఓపెన్ అయ్యి దాని ఫస్ట్ క్యాండిల్లోనే లో బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే అది వెల్ అండ్ గుడ్. వెళ్ళకుండా మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది అనుకో, అసలు అంటే కనీసం ఒక 2 క్యాండిల్ హైలో కూడా బ్రేక్ అవ్వకుండా, అంటే ఒక రేంజ్ కూడా బ్రేక్ అవ్వకుండా టైం పాస్ చేసింది అనుకో, అక్కడ డౌన్ సైడ్ కష్టం. సో అక్కడ ఏమైపోతుందంటే మార్కెట్ కొంచెం ఆల్రెడీ పైకి తిరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకు ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, బట్ చూసుకొని ప్లాన్ చేయాలి. ఓకే, ఆ ఒక్క ప్లేస్లోనే 83,800 దగ్గర. ఓకేనా? సో ఇది ఈ రోజుది. అండ్ నెక్స్ట్ ఇది మన A to Z కోర్సు. చాలామందికి A to Z కోర్సు ఒక డౌట్ కదా, నేను ఏం చేస్తాను ఏంటని. గుడ్ మార్నింగ్ టీమ్. 20K స్ట్రాటజీ గివెన్ ఎంట్రీ డౌన్ సైడ్, 20K స్ట్రాటజీ డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇది మా స్టాప్ లెస్ ఎంత 25,520. ఇది స్టాప్ లెస్. ఇది డౌన్ సైడ్కి మన ట్రేడ్. నేను జస్ట్ వెయిట్ అన్నాను, ఎందుకు? జస్ట్ ఒక్క లెవెల్ ఉంది, దీని కిందకు వస్తే మీరు ఎంట్రీ తీసుకోండి. నేను ఒక 10 నిమిషాల తర్వాత నేను ఎంట్రీ కూడా పెట్టేసాయిగో. ఇది 20 చూడండి, ఇక్కడ మీరే చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక ఎంట్రీ ఉంది, 25,700 ఎంట్రీ. ఇది ఒకటే ఉంది. మరి ఇక్కడ రెండో ఎంట్రీ ఎలా వచ్చిందంటే అదే బై మిస్టేక్ కాల్ సైడ్ పడిపోయింది. ఇంకొకటి ఆల్గో వల్ల పడిపోయింది. అంటే మాన్యువల్లో, అంటే ఎలా అంటే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ బిల్డర్లో ఒక స్ట్రాటజీ ఏదో ట్రై చేస్తున్నాను, అనుకోకుండా ఇక్కడ పడిపోయింది, అంతే తేడా. ఓకే, ఇంకేం లేదు. సో దాని తర్వాత మీరు చూస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోయింది, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఇది 4,300, బట్ డే ఎండ్ వరకు ఉంటే బాగుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మ్యూచువల్ ఫండ్స్, ఈరోజు అంటే నేను మ్యూచువల్ ఫండ్స్లో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏవో బెటర్ అని, ఇది మీ ఎవరికి నేను రికమెండ్ చేయట్లేదు. ఇది నా అనాలిసిస్, నేను చేసుకున్న మ్యూచువల్ ఫండ్. తీసుకోకూడదు అనేది నేను ఎవరికి చెప్పట్లేదు. నేనేం చేస్తానో మీకు చూపిస్తున్నాను, అంతే. మీ ఇష్టం, అది నేను ఎవ్వరికి చెప్పలేను, చెప్పకూడదు కూడా. బట్ నేనేం చేస్తున్నాను, బికాజ్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు మీకు కొన్ని దగ్గర మనం ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి నేను నా మ్యూచువల్ ఫండ్స్ చూపించా. ఇవి మ్యూచువల్ ఫండ్స్ టీమ్ కూడా చెప్పాను, దాని తాలూకు వాయిస్ మెసేజ్లు ఆ ఇన్వెస్టింగ్ అని దానిలో ఇన్వెస్ట్ చేశాను, అది కూడా ఈరోజు చెప్పాను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పాత ఉండేవి అయిపోయి, ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇయర్ 2025 మ్యారేజ్ టైంలో కొద్దిగా బిజీ ఉండడం. అప్పుడుతో మ్యారేజ్కి ముందే లైక్ 1 ఇయర్ బ్యాక్ నేను మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది, నాది ఎక్స్పైర్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అంతా ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని మ్యారేజ్ అనేది అయిపోయి మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను ఈ మంత్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది మనకు నాకు ఒక వ్యూ ఉంది. సో అప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? అది సో చెప్పకూడదు అని ఇది. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈరోజు చాట్ జీపీటీతో కూర్చొని, అంటే మార్నింగ్ నుంచి కొద్దిగా ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేశానంటే మార్నింగ్ నుంచి ఈ 20K స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కంప్లీట్ కోడ్ చేయాలి, అంటే కోడ్ చేసి ఆల్గో చేయాలనుకుంటున్నాను. సో మనం మాన్యువల్గా 20K స్ట్రాటజీ ఎవ్రీడే వచ్చి హైలో మార్క్ చేసుకొని క్యాండిల్స్ తాలూకా ప్రీవియస్ 1-2 డేస్ క్యాండిల్స్ తాలూకా హైలో మార్క్ చేసుకొని అలా కాకుండా నేను కంప్లీట్గా కోడ్ చాట్ జీపీటీలో కోడ్ ఇదంతా ట్రై చేసి కోడ్ లాస్ట్ క్రియేట్ చేస్తాను. కోడ్ 1, కోడ్ 2 అట్లా 3-4 కోడ్లు క్రియేట్ చేస్తాను. అందులో 20K స్ట్రాటజీ ఫుల్ అండ్ ఫైనల్ చూపిస్తాను ఆగండి ఒకసారి. సో మార్నింగ్ నుంచి చూస్తే 20K 15 మినిట్స్ ఒకటి, 20K ఫర్ ఇండెక్స్ అండ్ స్టాక్స్ కూడా ఒకటి, ఇది 20K ఫుల్ అండ్ ఫైనల్. ఇది ఫుల్ అండ్ ఫైనల్ ఓన్లీ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ మాత్రమే పనిచేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. మీకు కరెక్ట్గా అయితే నేను పెట్టి చూపిస్తాను, ఎందుకంటే అక్కడ మీకు ఈవెన్ ఏ టైం ఫ్రేమ్ ఏంటి కూడా తెలిసిపోకూడదు. ఇగో సో ఇది 20K స్ట్రాటజీ ప్రకారం అనమాట. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుందా? సో ఈరోజు బై సిగ్నల్ ఎక్కడ వచ్చింది? ఇక్కడే, ఇదే టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను. చూడండి 10:30 ఇక్కడ చూసారా? ఇక్కడ ఏం కనబడుతుంది కదా? ఇక్కడ ఏం కనబడుతుంది? 10:30 10:45కి ఎంట్రీ వచ్చిందా? సేమ్ నేను అదే టైంలో ఎంట్రీ తీసుకున్నాను. ఈవెన్ నా బ్రోకర్లో కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఓకే అంటారు మీరు కూడా. సో ఎగ్జిక్యూషన్లో ఇగో కరెక్ట్గా 10:43 పుట్ ఆప్షను ఎంత 10:43 అంతేనా? 10:43 అండ్ 10:48 10:43 అనుకోండి.
ఎగ్జాక్ట్ ఇగో 30:45 అంటే ఇగో 10:30 నుంచి 10:45 43 అంటే ఈ లోపల ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడికే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. బట్ మార్కెట్ డౌన్ సైడ్ ఇది ఒక సెల్ సిగ్నల్, మనకు బ్రేక్అవుట్ అయింది. రేంజ్ బాగా ఉండి బ్రేక్అవుట్ అయింది, అవ్వలేదు. ఇది కూడా రేంజ్ బ్రేక్అవుట్ ఇక్కడ అయింది. ఇక్కడ ట్రాప్ అయ్యాం. ఆ రోజు ఇక్కడే లైవ్లో నేను ఆ రోజు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా 20K స్ట్రాటజీ ప్రకారం మనకి ఇటువైపు మార్కెట్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ సేమ్ ఫ్లోలో కింద పడిపోయింది. ఓకే, ఇక్కడ ఒక మంచి ట్రేడ్ చూడండి. ఇది ఒక మంచి ట్రేడ్, ఈజీగా 1:3 1:4 ఇస్తుంది టార్గెట్. ఇది బాగుంది. ఈవెన్ సెన్సెక్స్, ఇది సెన్సెక్స్, ఇది నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వేస్తే ఇగో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇది ఫిన్ నిఫ్టీ, ఇది మిడ్ క్యాప్, వీటిలన్నిట్లో పనిచేస్తుంది. బట్ ఓకే, బాగా చాలా అంటే చాలా కష్టపడి ఫైనల్గా ఫైనల్ అవుట్పుట్ నేను తీసుకొచ్చాను అనమాట. ఓకేనా? సో అదనమాట మీకు చెప్పాలనుకుంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక రోజులో వచ్చింది కాదు. ఇదంతా కష్టపడి ఆ కోడ్ రాయిపిస్తే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా అదే. మీరు వెళ్ళి మా టీంకి ఈరోజు ఇస్తాను, వాళ్ళతో వచ్చి సండే ఇస్తాను టీంకి. మీరు ఎగ్జాక్ట్గా వెళ్ళి పెట్టుకొని చూడండి, మీకు అస్సలు మైండ్ పాడైపోద్ది అసలు. ఓకే, సో అదనమాట. ఓకేనా? ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. అండ్ ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 నెంబర్కి మెసేజ్ చేయండి. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేము డీటెయిల్స్ అనేవి పెడతాం, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.